నమస్తే. మారుతున్న కాలంతో పాటు మన ప్రభుత్వ సంస్థలు కూడా ఎలా అప్డేట్ అవుతున్నాయో తెలుసా? ఒకప్పుడు పోస్టాఫీస్ అంటే కేవలం స్టాంపులు, ఉత్తరాలు, మనీ ఆర్డర్లు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. నేటి యువత అంటే జెన్జెడ్ అభిరుచులకు అనుగుణంగా మన ఇండియా పోస్ట్ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుంది. ఈ అద్భుతమైన ప్రయాణం గత ఏడాది ప్రారంభమైంది. సరిగ్గా 2025 నవంబర్ 19న ఐఐటి ఢిల్లీలో దేశంలోని మొదటి జెన్జెడ్ పోస్టాఫీస్ను ప్రారంభించారు. మరుసటి రోజే అంటే నవంబర్ 20న ఢిల్లీ యూనివర్సిటీలో మరొక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా అమరావతిలోని విట్ ఏపీ, పంజాబ్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక విద్యా క్యాంపస్లకు ఈ సేవలు విస్తరించాయి. ఇక్కడ కేవలం పార్సిళ్లు పంపడమో, ఉత్తరాలు రాయడమో మాత్రమే జరగదు. ఈ జెన్జెడ్ పోస్టాఫీసులు ఇప్పుడు ఒక సోషల్ లెర్నింగ్ స్పేస్గా మారిపోయాయి. ఇందులో విద్యార్థుల కోసం ఏమున్నాయో తెలుసా? నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ లేనిదే ఏదీ జరగదు. అందుకే ఇక్కడ విద్యార్థులు హై స్పీడ్ వైఫైను ఉచితంగా వాడుకోవచ్చు. ప్రశాంతంగా కూర్చుని పుస్తకాలు చదువుకోవడానికి ఒక మినీ లైబ్రరీని ఏర్పాటు చేశారు. కళాకారులకు ప్రోత్సాహం అందించేలా విద్యార్థులు రూపొందించిన కళాఖండాలను ప్రదర్శించే వేదికగా ఇది నిలుస్తోంది. ఈ పోస్ట్ ఆఫీసులు చూడడానికి కలర్ఫుల్గా ఉండడమే కాదు, పనిచేయడంలో కూడా సూపర్ ఫాస్ట్. టెక్నాలజీ ఆధారిత సేవలు, ఇంటరాక్టివ్ కియోస్క్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. యువ పౌరులకు పోస్టల్ ఆర్థిక అవసరాలను సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడమే ఇండియా పోస్ట్ లక్ష్యం. ఇక్కడ కౌంటర్లలో ఉండే సిబ్బంది కూడా యువతకు అర్థమయ్యే రీతిలో ఆధునిక సేవలను వివరిస్తారు. ప్రస్తుతం కొన్ని యూనివర్సిటీల్లోనే ఉన్న ఈ పోస్టాఫీసులు త్వరలో దేశవ్యాప్తంగా దర్శనమివ్వనున్నాయి. భారత ప్రభుత్వం ఒక పెద్ద జాతీయ ప్రణాళికను సిద్ధం చేసింది. 2026 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 46 విద్యా సంస్థల్లోని పోస్టాఫీసులను ఇలాంటి జెన్జెడ్ పోస్టాఫీసులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల దేశం నలుమూలలా ఉన్న విద్యార్థులకు ఆధునిక పోస్టల్ సేవలు చేరువవుతాయి.